ఒంగోలు హైవేను దిగ్బంధించారు పొగాకు రైతులు. జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతులు నినాదాలు చేశారు. గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా కూటమి సర్కార్ పట్టించుకోలేదు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. శ్రీనివాస్, చెప్పండి. చూస్తున్న జాతీయ రహదారినే దిగ్బంధించడానికి రైతులు సిద్ధమయ్యారు, బైఠాయించడం కనిపిస్తోంది. మద్దతు ధర లేదు, పొగాకే కాదు ఏ పంటకైనా కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి. ఏమంటున్నారు పొగాకు రైతులు? వివరాలేంటి? ప్రకాశం జిల్లాలో గత కొద్ది రోజులుగా పొగాకు రైతులు రోడ్డుకి ఆందోళనలు వివిధ దశల్లో చేస్తూ వచ్చారు. ట్రాక్టర్ తోట ర్యాలీ నిర్వహించారు, అలాగే నిరసన తెలిపారు. కలెక్టరేట్ దగ్గర దిగ్బంధనం చేసే పరిస్థితి ఉంది. ఈ రోజున పెద్ద ఎత్తున రైతాంగం 2 చోట్ల హైవే దిగ్బంధనం చేసిన జాతీయ రహదారి 16 నంబర్ జాతీయ రహదారిని ఒక టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఒక టీము, అలాగే ఒంగోలు సమీపంలో తోవగుంట వద్ద ఒక టీము, పెద్ద ఎత్తున దాదాపు 300 మంది రైతులు ఒక చోట, 300 మంది రైతులు ఒక చోట చేసి ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 100 మంది పోలీసులు రైతుల పైన ప్రభుత్వం ప్రయోగించింది. మొత్తం రైతులందరూ కూడా రాస్తారోకో చేసి శాంతియుతంగా చేసినటువంటి డిమాండ్లకు సాధన కోసం పనిచేసినటువంటి రైతు సంఘాల నాయకులందరూ కూడా ఒకసారిగా బలవంతంగా లాక్కొని వ్యాన్లో వేసుకుని పోలీస్ స్టేషన్కి తరలినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రధానమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయో, రైతులకు సంబంధించి పొగాకు రైతులకు సంబంధించి మాకు న్యాయం చేయండి, 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల చేసి మాకు పొగాకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, మార్కెట్ లాంటి సంస్థల ద్వారా కొనుగోలు చేయండి అని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కనీసం 25,000 రూపాయలు ఒక క్వింటాలకి కొనుగోలు చేయాలని ఒక డిమాండ్ కూడా ఉంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా 10 రూపాయలు కిలోకి పెంచుతాం, 20 రూపాయలు కిలోకి పెంచుతామంటూ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులు కేబినెట్ లో మాట్లాడుతూ పరిస్థితి చూస్తే మరింత ఆవేదనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది పొగాకు రైతాంగం అంతా. ఇలా అయితే ఖచ్చితంగా మేము అమ్ముకునే పరిస్థితి లేదు. దాదాపు 100 రోజులు దాటిపోయింది ఆక్షన్ మొదలై. ఇప్పటికి కూడా కనీసం 20% వరకు కూడా పొగాకు కూడా కొనుగోలు చేయడం పరిస్థితి ఉంటే ఇంకా మరింత పొగాకు ఇప్పుడు కొనుగోలు చేస్తారు. దాదాపు 160 మిలియన్ల వరకు ఇప్పుడు సాగులో పరిస్థితి ఉంది కేజీలు. ఆ 160 మిలియన్లు ఎప్పుడు కొనుగోలు చేస్తారు ఒక ఆందోళన రైతాంగానికి రోజు రోజుకి ఎక్కువ పరిస్థితి. పక్క అప్పు సప్పులు తీసుకొచ్చి కూలీలకి పెండింగ్ పెట్టి ఎంతో వెయ్యి ప్రయాసాలు పెట్టి పొగాకు రైతులు పొగాకు పండిస్తే ఈ రోజున కూలీలు ఇళ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మా కూలీ డబ్బులు సంగతి ఏంటని రైతుల్ని నిలదీసే పరిస్థితి ఉంది. ఇంత ఒత్తిడిలో పొగాకు రైతులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా కంపెనీల మీద ఒత్తిడి తీసుకురాకపోగా వాళ్ళ సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి డబ్బు ఇవ్వకపోగా 2 విధాలుగా రైతాంగం నష్టపోయే విధంగా చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, చూస్తున్నాం పొగాకు రైతులు జాతీయ రహదారి పైన బైఠాయించి మద్దతు ధర కల్పించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.